కాంగ్రెస్ పాలనలో రైతన్నల గొడును వినిపించుకునే నాథుడే లేకుండా పోయాడు. సాక్షాత్తు సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే అన్నదాతలు అరెగోసపడుతున్నారు. పంటను కొనుగోలు చేయాలంటూ రైతులు ఆందోళన చేస్తున్నా ముఖ్యమంత్రి రేవంత్ చెవికెక్కడం లేదు. నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండలం అన్నదాతల ఆందోళనలతో హోరెత్తుతుంది. ఇవాళ ఒక్కరోజే రైతులు 2 సార్లు ధర్నా చేపట్టారు. ఉదయం నిరసనకు దిగిన రైతన్నలు సాయంత్రం మరోసారి రోడ్డెక్కడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనంగా తెలుస్తోంది. ఇంద్రకల్ రోడ్లో మొక్కజొన్న సేకరణ గోదాముల దగ్గర 10 రోజులుగా అన్నదాతలు పడిగాపులు కాస్తున్నారు. పంటను కొనుగోలు చేయాలంటూ మొక్కజొన్న ట్రాక్టర్లు లారీలతో నిరీక్షిస్తున్నారు. దీంతో రోడ్డుకు ఇరువైపులా ట్రాక్టర్లు లారీలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. ఒక గోదాం నిండిందని మరొక గోదాంకు పంపించి అధికారులు చేతులు దులుపుకున్నారు. కానీ అక్కడ కూడా గోదాం నిండుతున్నా ఎవరు పట్టించుకోవడం లేదు. ఓపిక నశించిన మొక్కజొన్న రైతులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. రైతుల నిరసనతో రోడ్డుపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. గ్రామంలో రైస్ మిల్లు దగ్గరకు పంపించారు. అక్కడ ఒక 4-5 రోజులు అక్కడ వెయిటింగ్ చేసాం. మిల్లు నిండిపోయిందని ఇక్కడ పంపించిన తర్వాత ముందర ఒక 50 ట్రాక్టర్లు వెనకాల వచ్చి మళ్ళీ ఫస్ట్ నుంచి లైన్ కట్టాం. అక్కడ 4 రోజులు పోయింది, మళ్ళీ ఇక్కడికి వచ్చి 2 రోజులు అయింది. ఈ విధంగా ఇప్పుడు వర్షాలు కురుస్తున్నాయి. ట్రాక్టర్లు పొలాలు దున్నుకోవాలి, వ్యవసాయం చేయాలి. ఇప్పుడు ట్రాక్టర్లు ఇక్కడ లైన్లో నిలబడ్డాక పొలాలు దున్నుకోవడానికి ఇబ్బంది అవుతుంది. మనకు ఇక్కడ ఎండకు వానకు ధాన్యాలు నానిపోతున్నాయి. అధికారులు పట్టించుకోవట్లేదు. కొల్లాపూర్ నుంచి ఇక్కడ నార్కాన్ ప్రాంతం మనది. కొల్లాపూర్ నుంచి పెద్ద పెద్ద లారీలు వచ్చి మొత్తం ఇది మొత్తం నింపేసినాయి. ఇక్కడ ఇంకొక మా అంటే ఒక 5-6 లారీల మొక్కలు పడతాయి అంతే మిల్లులా. ఈ ట్రాక్టర్లు దించుకోవాలి, తొందరగా దించుకోవాలని మా పోరాటము. కొల్లాపూర్ నుంచి వెహికల్స్ వచ్చి ఇక్కడ లారీలు నింపుతున్నారు. మన ట్రాక్టర్లు మన ప్రాంతం మన తాడూరు మన నాగర్ కర్నూలు ట్రాక్టర్లను దించుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. అంటే వాస్తవానికి ఇది తాడూరు మండలంలో ఉంది. దీన్ని ఫస్ట్ ఏం చేశారంటే కొల్లాపూర్ లారీలకు అలాట్మెంట్ చేశారు. సరే లారీలు వచ్చినాయి, కొన్ని వచ్చినాయి, ఒక 10-20 లారీల దాకా వచ్చినాయి, ఆగినాయి. మాకు ఐతోల్ గ్రామంలో ఉన్న మిల్లుని అలాట్ చేశారు. ఆ మిల్లు ఫుల్ అయిపోయింది, ట్రాక్టర్లు పోయినాయి, ఫుల్ అయిపోయింది. తర్వాత ఇక్కడికి తరలించారు. గవర్నమెంట్ వాళ్ళే ఇక్కడికి ట్రాక్టర్లు తీసుకొని రండి అని మాకు తరలించారు. ఇక్కడికి వచ్చేసరికి లారీలో వచ్చేసి ఫుల్ దౌర్జన్యం చేస్తున్నారు. ఏంటంటే మా లారీలు దిగాలని. వాస్తవానికి ఇక్కడ ఉన్నాయి ఒక 30 ట్రాక్టర్లు మాత్రమే ఉన్నాయి. లారీలు వచ్చేసి 70-80 లారీలు ఉన్నాయి. ఒక్క లారీలో యావరేజ్గా చూసుకున్నా 700, 600, 700, 800 బస్సాలు ఉంటాయి. ఒక ట్రాక్టర్ ఎంత యావరేజ్ తీసుకున్నా 120, 100, 105 అంతే యావరేజ్ బస్సాలు ఉంటాయి. అంటే ఒక లారీ ఈక్వల్ టు ఒక 10 ట్రాక్టర్ల వరకు ఉంటాయి. ఒక 30 ట్రాక్టర్లు అంటే ఒక 4 లారీలు ఆపితే ట్రాక్టర్లు వెళ్ళిపోతాయి. ట్రాఫిక్ జామ్ ఉండదు, ఏముండదు. అధికారులు దీన్ని ఎవరిని పట్టించుకోకుండా లారీలు మాత్రమే దింపుతున్నారు. నిన్న డిఎం మేడం వచ్చారు, ఈ రోజు డిఎం మేడం వచ్చారు. కానీ ఇవన్నీ ఏం పట్టించుకోకుండా లారీలనే దించుతున్నారు. అసలు ఎలాంటి ప్రెషర్ లేదు. కొల్లాపూర్ లారీలు తాడూరు మండలంలో పెట్టుకొని తాడూరు ట్రాక్టర్లను దించకుండా కొల్లాపూర్ మండలం ఉన్నవి తెలకపల్లి మండలం దిస్తే ఇది ఫుల్ అయినాక నెక్స్ట్ అలాట్మెంట్ ఎక్కడో ఇస్తారండి. నెక్స్ట్ ఎక్కడో ఇస్తే ట్రాక్టర్లు ఏడిపోతాయి. ఇది వచ్చేసి వానాకాలం దినం, 2 వర్షాలు పడ్డాయి.